ఖర్చు పెట్టుకుంటారు, పేదవాళ్ళ సంక్షేమం కొరకు మాత్రం ఖర్చు పెట్టరు. ఎట్లా అనేది విషయం చెప్తారు. గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ మీద 1,83,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ఇరిగేషన్ మీద 1,83,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిండ్రు. వీళ్ళు వచ్చినాక దాదాపు 80,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు. దాదాపు 2,60,000 కోట్లు ఖర్చు అయితే బీసీల మీద 56% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టింది 26,000 కోట్లు. ఒక్క ఇరిగేషన్ మీద. నేను ఇరిగేషన్ వద్దు అని అంటలేని, కానీ ఏది ప్రాధాన్యత ఏది అప్రాధాన్యత, ఇక్కడ మనుషులు ముఖ్యమా అక్కడ ప్రాజెక్టులు కమిషన్లు ముఖ్యమా అని మాత్రమే నేను చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. 2,60,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు అయింది. కాదంటే మీరు సిఎన్డిజి రిపోర్ట్ మాకేమో 26,000 కోట్లు, 61% జనాభా. సో ప్రభుత్వాలకు మనం ఈ విషయాలు స్పష్టంగా చెప్పకపోతే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇట్లాగే గుడ్డిగా ఉండిపోతారు. మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని కోసుక తినండి, ఇవి తప్ప ఇంకో మాట ఉండదు. నిజంగా పెట్టాలనుకుంటే ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ల మీద పోయిన గవర్నమెంట్ 1000 కోట్లు ఖర్చు పెట్టింది 10 సంవత్సరాల్లో. ఈ గవర్నమెంట్ 600 కోట్లు ఖర్చు పెట్టింది 2 ఏళ్లలో. మరి మా 1,600 కోట్లైనా మాకు ఇవ్వండి బాబు. మీ పౌరులు పెద్ద పెద్ద నేషనల్ ప్రెస్లో మీరంతా పేపర్ల నిండా మీ ముఖాలు వేసుకొని చూసుకొని సంబరపడేదానికంటే మా ఆకలి బాధ కూడా చూసుకొని కూర్చున్నారు. అది మేము చెప్పేది, అంతకంటే ఏం లేదు సార్. మీరు వచ్చి మరి మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒకసారి మనము అభివాదం చేద్దాం అందరం, ఆ తర్వాత. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ బాధ అనిపించే అంశం ఈ కాలంలో కూడా కనీస అవసరాల కోసం మనం కొట్లాడే పరిస్థితి. వాళ్ళు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, ఇదంతా మేము కుమ్మెర గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ పోతున్నది వ్యవస్థ? ఎవడు సపోర్ట్ చేస్తాడు? ఎవరికి మనసుకు తృప్తుంటే అట్లాంటి సంఘటనలు? సాటి మనిషి అది ఈ కాలంలో, ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారుతున్న ఈ కాలంలో, ఎవడు ఎక్కడైనా పోయి బతికేటువంటి ఈ కాలంలో, కులం లేదు మతం లేదని చెప్పేటువంటి ఈ కాలంలో ఇంకా ఇట్లాంటి దుర్మార్గాలు సభ్య సమాజాన్ని తరలించుకుంటూ చేస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఎందుకో లోతుగా అధ్యయనం చేయలేకపోతున్నాం, లోతులోకి పోయి మాట్లాడలేకపోతున్నారు. తాత్కాలికమైన అవసరాల కోసం, తాత్కాలికమైన సంచలన కోసం చేస్తున్నాం తప్ప కొన్ని వాస్తవాలు ఏందో బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఖమ్మం ఉంది. ఖమ్మంలో 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఆ భూమి బాజాప్తా అని భూదాన్ 61 ఎకరాల భూమి. ఆ 61 ఎకరంలో 30 ఎకరాలు కనుమరుగైపోయింది. రికార్డు తారుమారు చేసుకున్నారు. 31 ఎకరం. నేను చాలాసార్లు మాట్లాడినా, నేను ఈటల రాజేందర్గా మా మత్స్యోనచారిగా వారు ఆ 50 గజాలలో 100 గజాలలో మేము మాకు పుక్కలకి ఇస్తా అంటే మేము ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పండి. ఇవాళ ఒకవేళ ఇవాళ లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు ఈ 70 ఏళ్ళు ఇట్లా కొనసాగితే హైదరాబాద్లో ఇన్ని బస్తీలు వచ్చేటివి కావు. ఒక సుసంపన్నమైన వ్యవస్థ ఏర్పడలేదు. ఇవాళ అంబేద్కర్ గారు కళ్ళుగన్న దానికి విరుద్ధంగా 78 సంవత్సరాల తర్వాత కూడా నా కులాన్ని బీసీఏలో చేర్చండి, నా కులాన్ని ఎస్టీలో చేర్చండి, నా కులాన్ని ఎస్సీలో చేర్చమని డిమాండ్ వస్తుందంటే, ఇవాళ రాజ్యాంగం ప్రపంచం మొత్తంలో గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుని కీర్తించేటువంటి ఈ దేశంలో ఇవాళ ఆ రాజ్యాంగ స్ఫూర్తి అమలై ఉంటే ఈ సబ్ ప్లాన్లు అక్కర లేకుండే, ఈ రిజర్వేషన్లు అక్కర లేకుండే, ఈ ఉద్యమాలు అక్కర లేకుండే ఇవాళ ఉద్యమాలు చేస్తున్నామంటేనే ఎక్కడో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుందని చెప్పి మనకు అర్థం కావాలి. కాబట్టి ఇవాళ డిబేట్ జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నా, ఉత్తరాన్ని ఎవరిని తిట్టాల్సక్కర్లేదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడీ. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నటువంటి దుర్మార్గ పాలకుల మీద మాత్రమే మన వ్యతిరేకత. దాని మీదనే మన డిబేటు, దాని మీదనే గల ఉద్యమాలు, దాని మీదనే దీక్షలు తప్ప ఇంకోటి కాదు. కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఈ ఉద్యమాల క్రమంలో
ఈ ఉద్యమాల క్రమంలో మనం కొన్నిసార్లు మాట్లాడే భాష కావచ్చు, వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం నిలబెడుతుందో తెలియదు, కానీ వేరే వాళ్ళలో మాత్రం ఐక్యత పెరుగుతూ ఉంది, కోపం పెరుగుతూ ఉంది. ఇంకింత మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చూసినాం, పాల ఖర్చు దండగయింది, పూల ఖర్చు దండగయింది. అట్లా వివిధ కుల వృత్తుల మనం ఓటర్లుగానే ఉంటున్నాం. మన తెలంగాణలో చైతన్యం లేదా అంటే అనేకమైనటువంటి చైతన్యం ఉంది. మనం చేశారు, లెక్కలు చెప్తున్నాడు. ఏం లెక్కలు చెప్తున్నాడు? ఇగో మనకు కంపెనీలు లేవు, కంపెనీలలో వాటాలు లేవని. తర్వాత విద్యా సంస్థలు మనకు లేవు, వాటిలో వాటాలు లేవని. ఆర్థిక సంపదలో వాటా లేదని చెప్తున్నాడు. అంతేకాదు రాజకీయ నుంచి న్యాయం చేయని ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కొత్తగా న్యాయం చేస్తాయి అంటే ఎవరన్నా బీసీ సమాజము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా నమ్ముతారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో గొర్రెలకు, చేపలకు, బర్రెలకు పరిమితం చేసిన దొరనేమో ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కొత్త ఆయన వస్తే ఇంకేదో ఇస్తాడు అని కామారెడ్డి డిక్లరేషన్లో 42% రాజకీయంగా చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తాడు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మరియు భారత్ జోడో యాత్రలో ప్రగల్భాలు పలికిన రాహుల్ గాంధీ ఇస్తాడు అని గుడ్డిగా నమ్మిన బీసీలు ఈరోజు రాజకీయంగా నష్టపోయారు, ఆర్థికంగా బడ్జెట్లో మనను పట్టించుకుంటే నాదుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువయ్యండు. ఈ వేదికకు అధ్యక్షత వహించిన దుర్గయ్యన్న మరియు మా పెద్దలు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ అయిన మా పెద్దన్న భీష్మ పితామహుడు మధుసూదనాచార్యన్న మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు మరియు ఇరమాల వెంకన్న, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు, మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.